హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్. ఈ రోజు వచ్చేసి ఒక మంచి టిప్ తీసుకుని వచ్చాను మేము. అదేంటంటే ప్రతి ఒక్క సిస్టర్కి, ప్రతి ఒక్క టైలర్కి కూడా భుజాలు జారిపోవడం. భుజాలు ఏంటి అంటే ఎవరికి కుట్టినా, కొంతమందికి ఏంటంటే బాగా సతాయిస్తూ ఉంటారు కస్టమర్లు. నాకు భుజాలు జారుతున్నాయి, ఎన్ని ఫార్ములాలతో కుట్టినా కూడా సెట్ కావు. కానీ ఇప్పుడు నేను చెప్పేది సీక్రెట్ ఫార్ములా అండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఎంత పెద్ద సీనియర్ టైలర్కైనా ఈ యొక్క ఫార్ములా మీరు చక్కగా పాటించారనుకోండి, జీవితంలో మీ భుజాలు జారే ప్రాబ్లం అనేది రాదు. ఈ వీడియో మీరు ఎవరైనా కూడా చూసిన వాళ్ళు అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. చాలా చక్కగా మీరు ఈ ఫార్ములాని పాటించండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క సమస్యకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అయితే భుజాలు జారిపోతూ ఉన్నప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది. ఆ కస్టమర్కి మనం ఎలా నచ్చజెప్పాలో తెలియదు, ఎలా మనం ఏం చేయాలో కూడా తెలియదు. అయితే ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మీరు చేసుకుంటే మీకు ఎప్పుడు కూడా తేడా అనేది రాదు. చూడండి, ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తాము, బాడీ మెజర్మెంట్ కాకుండా ఆది బ్లౌజే తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఆది బ్లౌజ్ తీసుకున్నాను. ఈ ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజే జారుతుంది అని చెప్తారు వాళ్ళు. ఈ ఆది బ్లౌజ్కి ఇచ్చి భుజాలు జారుతున్నాయి అంటే మనం ఏం చేస్తాము, నెక్కు వెడల్పు తగ్గించడమో ఏదో ఒకటి చేస్తాం, అయినా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. అలా కాదు, అసలు వాళ్ళ బాడీలో ఏమున్నది తేడాలు అవి మనం చూడాలన్నమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇచ్చి అంత బాగుంది, భుజాలు జారుతున్నాయి, ఎన్నిసార్లైనా సెట్ కావట్లేదు అంటే దాని అర్థం ఏంటి, మనం ఏం చేస్తున్నామని దాని అర్థం. ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, బ్లౌజ్ షోల్డర్ జారకుండా కొలవాలి అంటే ఇలా పెట్టేసి షోల్డర్ కొలుచుకుంటాం. ఆది బ్లౌజ్ అయితే ఒకవేళ అలా కొలుచుకున్న తర్వాత కూడా వాళ్ళకి జారిపోతే మనం ఏం చేయాలి, ఇది వచ్చేసి 11 ఉందండి, 11.5 ఖర్చు లేదంటే 12 మనం ఇక్కడ డ్రాయింగ్ వేస్తాము. అలా కాకుండా మనం ఏం చేస్తాము, ఇక జారుతుంది అని ఇబ్బంది పడే బదులు బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి. బాడీ మెజర్మెంట్ తీసుకుంటే ఒకవేళ వాళ్ళకి 14 ఉంది అనుకుందాం, లేదంటే 15 అనుకుందాం, ఓకేనా? 15, 16, 14, 13 ఇలా వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు కూడా. అలా వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి, ఆ యొక్క కొలత ప్రకారమే మన ఫార్ములాని తయారు చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను, చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఈ ఆది బ్లౌజ్ ప్రకారం మొత్తం చూడండి, మొత్తం సేమ్ ఆది బ్లౌజ్ లాగానే డ్రాయింగ్ వేయండి, అర్థమైందా? ఇప్పుడు నేను డీప్ నెక్కి వేస్తున్నాను. ఈ నెక్ వచ్చేసి ఇక్కడే ఉంది, నేను ఒక 2 ఇంచెస్ కిందికి దించాను. చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే చెస్ట్ భాగాన్ని కొలవాలి. చెస్ట్ భాగాన్ని కొలుచుకొని చూడండి, ఇలా పెట్టేసి చెస్ట్ భాగాన్ని చక్కగా కొలుచుకోవాలి. 19, 18 ఉంది, 9 మనకు, ఓకేనా? ఇలా 2 ఇంచెస్ ఇక్కడ కలపాలి. కలిపేసిన తర్వాత దీనికి మనం ఇలా గీత గీసేసుకోవాలి. బాడీ మొత్తం రెడీ అయిన తర్వాత షోల్డర్ గురించి చెప్తేనే మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను, ఓకేనా? మీరు ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు, చక్కగా వీడియోని చూడండి, ఓకేనా? ఇది ఇక్కడికి ఇప్పుడు వచ్చేసి మనకు చంక భాగం కూడా వచ్చింది. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసాము. షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇది 15 ఉంది. షోల్డర్ 15 ఉంటే మనం ఏం చేస్తాం, డీప్ వచ్చేసి 10 ఉంది. నెక్ డీప్ అంటే మనం ఇలా కొలుచుకుంటాం కదా, ఇలా కొలిచినప్పుడు నెక్ డీప్ 10 ఉంది. దీనికి మనం ఏం చేయాలి, ఈ 15లో నుంచి ఈ 10 ఇంచులు నెక్ డీప్ ఉంది కదా, 10 ఇంచులు నెక్ డీప్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దీంట్లో నుంచి 4 ఇంచులు తీసేయాలి, 4 ఇంచులు మైనస్ చేయాలి. ఎంత ఉంటుంది, 11 మిగులుతుంది. ఈ 11లో సగం ఎంత మనకి 5.5. ఈ 5.5 ఇక్కడ పెట్టాలన్నమాట, అర్థమైంది కదా? అదే 16 ఉంటుంది. 16 ఉంటే మనం ఏం చేయాలి, దాంట్లో మనకి నెక్ డీప్ 10 ఉంది, 10 వచ్చేస్తుంటే దాంట్లో గురించి కూడా 4 తీసేయాలి. 4 తీసేసుకుంటే అప్పుడు ఎంత, 12 ఉంటుంది. ఈ 12లో సగం ఎంత, 6. ఈ 6ని అక్కడ పెట్టాలి. అలా అన్నమాట. ఈ షోల్డర్ని బట్టి డీప్ నెక్ అయితే 4 ఇంచులు తీసేసుకుంటే మనకి సరిపోతుంది. అదే హై నెక్ అంటే మనకి ఒకవేళ 9 ఉంది, 8 ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి, అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 3 ఇంచులు తీసేయాలి. నెక్ పైకి అయితే 3 ఇంచులు, నెక్ కిందికి అయితే 4 ఇంచులు. ఈ ఫార్ములాని మీరు తప్పకుండా చేయండి, మీకు 100% భుజాలు జారకుండా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 16 ఇంచులు ఉంటే 4 ఇంచులు తీసేసి 6 ఇంచులు పెడుతున్నాను, ఓకేనా? ఖర్చుతో కలిపినట్టే, ఇంకా ఇది ఖర్చుతో కలిపి మనం కొలుచుకోవాలన్నమాట. కొలుచుకునేటప్పుడే ఖర్చును కలపాలి, అర్థమైందా? 16 అంటే మనం అటు ఇటు కొంచెం డౌన్గా తీసుకుంటే 16 ఖర్చులతో వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 2 ఇంచెస్కి మనం ఆర్మ్ హోల్ స్కేల్ కానీ లేదంటే చేతితో మనం వేయగలుగుతామనే నమ్మకం ఉంటే వేసుకోవాలి. ఇలా చూడండి ఎంత చక్కగా వచ్చేసింది మనకు ఆర్మ్ హోల్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఫార్ములాని మనం రెడీ చేసిన తర్వాత షోల్డర్ని కొలవాలి. ఇటువైపు ఖర్చును వదులుకోవాలి, ప్లస్ ఒరిజినల్ మళ్ళీ ఖర్చు. చూడండి
ఇది ఒరిజినల్ నెక్ అన్నట్టు వాళ్ళది. మీరు ఇక్కడ 2 తగ్గించుకున్నా 3 తగ్గించుకున్నా ఇది తక్కువ ఉన్నా భుజాలు జారుతాయి మనకి, అర్థమైందా? ఒకవేళ ఇది ఎక్కువైనా కూడా మనకి ఏమవుతుందంటే భుజం దగ్గర లూజ్ వస్తుంది. అదే మనిషిని పట్టి మనం చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదనమాట. ఇలా ఫార్ములా ఉంటుందండి ప్రతి దానికి కూడా. కొంతమంది నేర్పిస్తూ ఉంటారు షోల్డర్ 5 పెట్టండి, చంక కూడా 5 పెట్టండి, మీకు సరిపోతుంది అని చెప్తూ ఉంటారు. అలా మనుషులందరూ ఒకలాగా ఉండరు కదండి. కొంతమంది డీప్ నెక్ పెట్టినప్పుడు షోల్డర్ మారుతూ ఉంటుంది. మనం అలా అందరికీ 5 పెట్టుకుంటూ 6 పెట్టుకుంటూ పోతే సరిపోతుందా? చాలదు. ఇప్పుడు వీళ్ళకి మనం ఫార్ములా తీసాము, వాళ్ళ బాడీ ప్రకారం మనం ఫార్ములా తయారు చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. అదే ఫార్ములా లేకుండా యాది బ్లౌజ్తో మనం ఎన్నిసార్లు వేసినా ఆ భుజాల ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇలా పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన దగ్గర దొరుకుతుంది అనమాట. మీకు మన వీడియోలలో అన్నీ కూడా నేను చెప్తూనే ఉంటాను. నేను వచ్చేసి 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి నాకు. నేను తేరి కొట్టుమిట్టిలాడి ఉన్న పని అనమాట ఇది. నేను 10 సంవత్సరాలు నేను ఏం చేశానంటే ఈ పనిలో మెదిగాను, తిట్లు తిన్నాను. దగ్గర నేను చాలామందితో తిట్లు తిన్నాను. కొంతమంది కుదిరితే ఆనందంగా వెళ్ళిపోయేవాళ్ళు, కొంతమందికి భుజాలు జారడం ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుందిలే అని చెప్పి నిబ్బరంగా నేను ధైర్యం చేసుకునేవాడిని. అలాంటివన్నీ ఫేస్ చేసి దీంట్లో మెదిగి నేను తయారు చేసుకున్న ఫార్ములాలు అనమాట ఇవన్నీ కూడా. నేను ఏంటి అంటే ప్రతి ఒక్క సిస్టర్కి ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడుతుందో ఒక చిన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలలో అప్పుడప్పుడు నేను పెడుతూ ఉంటాను. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మీరు ఒకవేళ అమౌంట్ పెట్టలేము, మేము నేర్చుకోలేము, మేము అంత దూరం రాలేము అనుకునే వాళ్ళకి ఇలాంటివి మీకు అక్కడక్కడ దొరుకుతూనే ఉంటాయి. చక్కగా చూసి నేర్చుకోండి, ఓకేనా? ఇంకా నా దగ్గర 2000 పైగా వీడియోలు ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. ఈ మధ్యకాలంలో ఏంటి అంటే నేను క్లాసులు పెడుతున్నాను కాబట్టి నేను వీలు పడక వారంలో ఒక 2-3 నేను పెడుతున్నాను అనమాట వీడియోలు అనేది, ఓకేనా? ఇక మీకు ఎప్పుడైనా కూడా ఇలాంటి ఫార్ములాలు మీకు చక్కగా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను, చక్కగా చూసి నేర్చుకోండి. ఈ రోజు అయితే మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది. బాడీ మెజర్మెంట్ ప్రకారమే మనం ఆది బ్లౌజ్ తీసుకున్నా కూడా ఈ ఫార్ములాని మనం వాడుకున్నాం అనుకోండి, ఇక భుజాలు జారడం అనేది మీ లైఫ్లో జరగదు. డీప్ నెక్ ఒకలాగా, హై నెక్ ఒకలాగా ఇలాంటివి మనం వాడుతూనే ఉండాలి. చక్కగా మీరు ముందుకు వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటివి ఆలోచించుకుంటూ వెళ్తేనే మన టైలరింగ్లో సక్సెస్ అనేది మనకి ఉంటూనే ఉంటుంది. ఈ వీడియో ఏంటి అంటే ఇలా షోల్డర్లు జారుతున్నాయని ఇబ్బంది పడే ప్రతి సిస్టర్కి కూడా మీరు దగ్గరుండి షేర్ చేయండి. ఎందుకంటే పని విషయంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇలాంటి బాధలు చాలామందికి ఉంటాయన్నమాట. అలాంటి బాధలు లేకుండా మన ఛానల్లో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ప్రతి వీడియో కూడా మీకు అద్భుతమే. ఎందుకంటే మీకు ఎక్కడ ప్రపంచంలో ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా దొరకలేనివి మీకు ఫ్రీగా దొరుకుతూ ఉంటాయి కొన్ని, అర్థమైనయా? అలాంటివి ఏంటంటే మీరు దేవలాడుకొని చాలా ఓపికగా చూసుకుంటేనే మీకు ఇలాంటివి అనేది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రీయే కదా అని మనం వదిలేసుకున్నాం అనుకోండి, మీకే నష్టపోతారు, మీరే ఇబ్బంది పడతారు. అలా కాకుండా మా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే ఇదే వీడియో కింద ఫస్ట్ కామెంట్ కింద మేము నెంబర్ పెడతాము. అలాగే పాత వీడియోలలో కూడా మన నెంబర్ అనేది ఉంది, అది 9848 నెంబర్ అలా ఉంటుంది. నేను ఇప్పుడు మీకు వీడియో కింద పెడతాను, మా అడ్రస్ మొత్తం కూడా పెట్టేస్తాను. మీరు చక్కగా రావాలి అనుకుంటే ఆఫ్లైన్లో నేర్చుకోవచ్చు, వద్దు మేము దూరం ఉన్నాము రాలేము అనుకుంటే ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. ఆన్లైన్ అడ్మిషన్స్ వచ్చేసి ఇప్పుడు 25 మెంబర్స్ అయ్యారు. ఇంకో 5 మెంబర్స్ అయితే మేము క్లోజ్ చేస్తాము. మళ్ళీ 2 మంత్స్ 3 మంత్స్ తర్వాతనే ఉంటుంది ఆన్లైన్ది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. ఇంకా మీకు ఒకవేళ ఆఫ్లైన్లో నేర్చుకోవాలి అనుకుంటే కొత్త బ్యాచ్ కూడా 10 మెంబర్స్ అయ్యారు. ఇంకో 10 మెంబర్స్ అయితే మేము ఈ యొక్క 1వ తారీఖు నుంచి క్లాసులు అనేవి స్టార్ట్ చేస్తాము. ఈ లోపల మీరు వచ్చి జాయిన్ కావాలి. ఎందుకంటే డెమో క్లాసులు అటెండ్ కావాల్సి వస్తూ ఉంటుంది. పైపింగులు, పలకకి ఎలా వేయాలి, రౌండ్కి ఎలా వేయాలి, ఫినిషింగ్ ఎలా తీసుకురావాలి, అసలు బకరం అంటే ఏంటి, దాన్ని ఎలా వేసుకోవాలి, అసలు పెద్ద మిషన్ మీద కుడితే ఫినిషింగ్ ఎలా ఉంటుంది, వీటి ట్రైనింగ్ ఉంటుంది అనమాట. డెమో ట్రైనింగ్ ఒక 10 డేస్ ఉంటుంది. దాని తర్వాత క్లాసులు ఉంటాయి. ఈ లోపల జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఒకసారి వచ్చి హాస్టల్ని విజిట్ చేయండి. ఇక్కడ భోజనాలు ఉన్నాయి మీకు, హాస్టల్ లేడీస్ హాస్టల్స్ లాగానే దీంట్లోనే మొత్తం మేము అరేంజ్ చేసాము. హాస్టల్ ఇక్కడే, మీకు స్టిచ్చింగ్ ఇక్కడే, ప్రాక్టీస్ కూడా ఇక్కడే, అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. బయటికి వెళ్ళే అవసరం ఉండదు, ఓకేనా? మీకు కావాలి అంటే మళ్ళీ నేను వీడియో ఒకటి పెడతాను, మన హాస్టల్కి సంబంధించిన వీడియో పెడతాను. మీరు ఎవరైనా రావాలి ఇంట్రెస్ట్ ఉన్నది అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి, చక్కగా నేను వీడియో మీకు సెండ్ చేస్తాను, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఇలాగే కొత్తగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నిన్న నేను పెట్టిన మోటివేషన్ క్లాస్కి చాలామంది మంచి కామెంట్స్ అనేవి పెట్టారు. చాలా మంచిగా అనిపించింది. అప్పుడప్పుడు అలాంటివి కూడా బూస్ట్ అనేది నేను చేస్తూ ఉంటాను మిమ్మల్ని. మీరు అధైర్యపడి ఎలాంటి అగత్యాలు, ఎలాంటి అపోహలు పడి పని లాస్ కావద్దు. మీరు చక్కగా మా ఛానల్ని మమ్మల్ని అంటుముట్టుకొని ఉన్నట్టు ఉంటే మీరు చక్కగా మీరు ముందుకి ఇంకా మంచి అడుగులు వేయచ్చు, ఓకేనా? ఇక మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ రేపటి వీడియో ఉంటుంది, అందరూ వెయిట్ చేస్తూ ఉండండి.